హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ సురేష్ పాడ్యే. ఈరోజు మీకు నేను నడుము నొప్పికి చేయవలసిన ఎక్సర్సైజెస్ ఏంటివి, అవి ఎలా చేయాలి, అవి ఎంతసేపు చేయాలనేది వివరంగా మా అసిస్టెంట్ సహాయంతో వివరిస్తాను. ముందుగా మీ ఇంట్లో ఉండే బెడ్ మీద పడుకొని ఎలాంటి తలగడ పెట్టుకోకుండా స్ట్రైట్గా పడుకోండి. ఇందులో మొదటి ఎక్సర్సైజు మీ మోకాళ్ళను బెండ్ చేసుకొని పొట్ట మీదకి తీసుకొని మోకాలు కింద పట్టుకొని ఈ తై భాగము పొట్ట భాగానికి తగిలేటట్టుగా ఒక 10 సెకండ్స్ 1 నుంచి 10 లెక్క పెట్టుకుంటూ ఒక 10 సెకండ్స్ స్ట్రెచ్ చేయండి. ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఆపోజిట్ కాలు ఏమాత్రం బెండ్ అవ్వకుండా చూసుకోండి. ఇలా రైట్ సైడ్ ముందుగా చేసుకొని తర్వాత రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే స్ట్రెచ్ చేయండి. ఒక 10 సెకండ్స్ లెక్క పెట్టండి. 10 సెకండ్స్ మొదటి రోజు, రెండో రోజు 15 సెకండ్స్, థర్డ్ రోజు 20 సెకండ్స్, అంటే 1 నుంచి 20 లెక్క పెట్టవలసి ఉంటుంది. తర్వాత రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సేమ్ కాలుని నిదానంగా పొట్ట మీదకి తీసుకొని స్ట్రెచ్ చేయవలసి ఉంటుంది. ఇది మొదటి ఎక్సర్సైజ్. తర్వాత రెండో ఎక్సర్సైజ్కి ఆపోజిట్ కాల్ని మీ మోకాలు మీదుగా ఫిగర్ ఆఫ్ 4 అంటాం. దీన్ని 4 పొజిషన్లో బెండ్ చేసుకొని ఈ మోకాల్ని నిదానంగా ఆపోజిట్ 2 థైస్ మధ్యలో పట్టుకొని పొట్ట మీదకి స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మీరు ఏ కాలు అయితే పట్టుకున్నారో ఆ కాలు కాకుండా ఆపోజిట్ కాల్లో మీకు స్ట్రెచ్ చేసినట్టుగా లాగుతున్నట్టుగా సెన్సేషన్ వస్తుంది. ఇలా 10 సెకండ్స్ లెక్క పెట్టిన తర్వాత మెల్లగా రిలాక్స్ అవ్వండి. కాలు మళ్ళీ సేమ్ ఫిగర్ ఆఫ్ 4 మీద మర్చుకొని మళ్ళీ పొట్ట మీదకి తీసుకొని స్ట్రెచ్ చేయండి. నిదానంగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఈ కాల్ని ఆపోజిట్ కాలు మీద మడుచుకొని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ స్ట్రెచ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. లేదు మీరే ఒకరే చేయగలిగితే ఒకరు కూడా చేసుకోండి. ఇలా మెల్లగా మళ్ళీ రిలాక్స్ అవ్వండి. తరువాత ఈ 2 చేతులు బెడ్ సైడ్కి ఆనిపించి కాలు 2 మడుచుకొని ఇప్పుడు ఈ తొంటి భాగంని మెల్లగా గాలి లోపలికి లేపవలేను. ఈ కాలి భాగాన్ని లేపేటప్పుడు ఈ 2 హీల్స్ దగ్గరగా పెట్టుకోండి, పాదాలు. మళ్ళీ నిదానంగా రిలాక్స్ అవ్వండి. ఇది చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్తున్న ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లోడ్ అనేది ఈ సాక్రో ఇలియాక్ జాయింట్ అంటాము, దాని మీద పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ నాభి దగ్గర ఉన్న ప్రాంతాన్ని లేపే ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు లేపగలుగుతారో అంతవరకే లేపండి స్టార్టింగ్ దశలో, కానీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయండి. ఇది లేపినప్పుడు 1 నుంచి 10 సెకండ్స్ లెక్క పెట్టుకొని నిదానంగా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక 10 సెకండ్స్ 10 నెంబర్ లెక్క పెట్టి 1 నుంచి 10 లెక్క పెట్టి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు కంప్లీట్గా బోర్లా పడుకొని ఈ తై భాగాన్ని, ఈ కాలు భాగాన్ని నిదానంగా గాల్లోకి ఎత్తండి. ఇది చేసేటప్పుడు ఈ కాలుని
ఆపోజిట్ కాల్ని రిలాక్స్డ్ పొజిషన్లో ఉంచుకోండి. ఇలా ఒక యాంగిల్ వరకు ఎంతవరకు మీరు లేపగలిగితే అంతవరకు లేపి ఒక 10 సెకండ్స్ లెక్క పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సేమ్ అలాగే లేపి 1 నుంచి 15 లెక్క పెట్టండి, రిలాక్స్ అవ్వండి. మళ్ళీ లేపండి, మళ్ళీ 1 నుంచి 20 వరకు లెక్క పెట్టండి, రిలాక్స్ అవ్వండి. గ్రాడ్యువల్గా 1 నుంచి 10, 10 నుంచి 15, 15 నుంచి 20 అలా మీ యొక్క నొప్పి తీవ్రతను బట్టి, స్ట్రెచ్ అవుతున్న విధానాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. తర్వాత ఆపోజిట్ కాల్ని లేపండి, ఇలా లేపుతూ స్ట్రెచ్ చేయండి. ఇది చేసేటప్పుడు మీరు ఎవరైనా సహాయం తీసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ లోడ్ లేకుండా, ఎక్కువ స్ట్రెచ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఇలా 10 సెకండ్స్ గాల్లో నుంచి నిదానంగా దించండి. మళ్ళీ స్ట్రెచ్ చేయండి నిదానంగా 10 సెకండ్స్, మళ్ళీ రిలాక్స్ అవ్వండి. తర్వాత ఎక్సర్సైజెస్ వచ్చేసి మీరు చేతులు ఇలా సమానంగా హెడ్కి సమానంగా పెట్టుకొని కోబ్రా పొజిషన్, అంటే కోబ్రా లాగా పైకి నిదానంగా లేస్తూ ఈ నడుము భాగాన్ని స్ట్రెంథెన్ చేసుకోండి. మీరు ఎంతవరకు మళ్ళీ రిలాక్స్ అవ్వండి, మళ్ళీ పైకి లేవండి, లేచి 1 నుంచి 10 శంఖ వరకు లెక్కబెట్టి మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ నిదానంగా పైకి లేవండి, లేచి ఈ భాగం మీరు చేసేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఈ భాగం అనేది ఖచ్చితంగా స్ట్రెచ్ అవుతుందా లేదా గమనించండి.